ఇక కనక మహాలక్ష్మిని సాక్షాత్తు అమ్మవారు పిలిచి పూజలో పడి తిన్నావో లేదో ఓ ముద్ద తినమ్మా అని మొదటి ముద్ద తినిపిస్తుంది. సహస్ర దూరం నుంచి చూసి నా శత్రువు ఈ దెబ్బతో చనిపోతుందని అనుకుంటుంది. లక్ష్మికి మొదటి ముద్ద పెట్టి అమ్మవార్లు భోజనం చేస్తారు. ఎవరికి ఏం కాకపోవడం చూసి సహస్ర షాక్ అయిపోతుంది. పూజ చాలా బాగా జరిగింది. ప్రసాదం చాలా బాగుంది. ఇక మేము వెళ్ళాలి అని అమ్మవారు చెప్తుంది. విహారి లక్ష్మి ఇద్దరు అమ్మవార్లకి కృతజ్ఞతలు చెప్తారు. మళ్ళీ మిమ్మల్ని కలవాలి అని లక్ష్మి అంటే కష్టమే అని అమ్మవారు అంటుంది. తర్వాత లక్ష్మి విహారి ఇద్దరు ఆశీర్వాదం తీసుకుంటారు. అమ్మవార్లు సుపుత్ర ప్రాప్తిరస్తు అని దీవిస్తారు. సహస్ర ప్రసాదం కుండల దగ్గరికి వెళ్ళి గుంటె గన్నేరు రసం ఎక్కువే కలిపాను కదా, మరి ఎవరికి ఏం కాలేదేంటి అని అనుకుంటూ ఉంటుంది. ఇక ఫ్లాష్ బ్యాక్లో అమ్మవారు విషయం తీసేసి తన కంఠంలో దాచేస్తుంది. అమ్మవారు సహస్ర దగ్గరికి రాగానే సహస్ర చాలా భయపడుతుంది. అమ్మవారు సహస్రతో కనక మహాలక్ష్మి ఇచ్చిన ప్రసాదం నువ్వు తిను అని చెప్తుంది. సహస్ర కంగారు పడుతూనే వీళ్ళకే ఏం కాలేదు, నాకేమవుతుంది అనుకుంటూ ప్రసాదం తింటుంది. ప్రసాదం తినగానే సహస్ర ఒళ్ళంతా దురదలు వచ్చేస్తాయి. తర్వాత సహస్ర తిరిగి చూసేసరికి అమ్మవారు నిజ రూప దర్శనం కలుగుతుంది. అది చూసి సహస్ర షాక్ అయిపోతుంది. ఏంటి, ఈవిడ నాకు అమ్మవారిలా కనిపిస్తుంది అనుకుంటుంది సహస్ర. ఒళ్ళంతా దురద పుడుతుందా? దానికి ఓ పరిష్కారం ఉంది. ఇలా వెళ్ళి కోనేటిలో 108 సార్లు మునిగి తర్వాత అమ్మవారి చుట్టూ 108 ప్రదక్షిణలు చేస్తే దురద పోతుందని అమ్మవారు సహస్రతో చెప్తుంది. అలాగే చేస్తా అని సహస్ర పరుగులు పెడుతుంది. తర్వాత కోనేటి దగ్గరికి వెళ్ళి 108 సార్లు మునుగుతుంది. తర్వాత అమ్మవారి దగ్గరికి వెళ్ళి నేను చేసిన తప్పు నాకు తెలిసిందమ్మా, నన్ను క్షమించు అని 108 సార్లు తిరుగుతుంది. దాంతో సహస్రకు దురద తగ్గుతుంది. థ్యాంక్స్ అమ్మా, నాకు బాగా బుద్ధొచ్చింది. ఇక నుంచి ఏ దేవుడి జోలికి రాను అని చెప్పి వెళ్ళిపోతుంది సహస్ర. ఇక లక్ష్మీ విహారీలతో పంతులు, ఇక్కడితో మీ పూజ పూర్తయింది. భార్యాభర్తలు ఇద్దరూ అమ్మవారికి దండం పెట్టుకొని అఖండ దీపం వెలిగించండి అని చెప్తారు. దాంతో లక్ష్మీ విహారీ అలాగే చేస్తారు. ఇద్దరు అఖండ దీపం పెట్టి దండం పెట్టుకుంటారు. తర్వాత ఇద్దరు పంతులు ఆశీర్వాదం తీసుకుంటారు. విహారీ లక్ష్మి ఇద్దరు వచ్చిన ముత్తైదులు ఎవరో కానీ దేవతలా వచ్చారని అనుకుంటారు. అమ్మవారి సాక్షాత్తు మానవ రూపం ధరించి మనతో వచ్చి కూర్చున్నట్లు అనిపించిందని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో అఖండ దీపం ఆరిపోయే టైంకి ఇద్దరు కలిసి చెయ్యి అడ్డు పెట్టి ఒకరు చూసుకుంటూ ఉంటారు. లక్ష్మి పూజ నుంచి ఇంటికి వస్తుంది. పద్మాక్షి ఆపి పొద్దున్నుంచి ఇంట్లో లేవు, ఎక్కడికి వెళ్ళావని అడుగుతుంది. ఇక అంబిక కూడా వచ్చి అక్క నిన్ను బయటకు వెళ్ళొద్దు అని చెప్పింది కదా, ఎందుకు వెళ్ళావని అడుగుతుంది. అందరు వచ్చి ఎక్కడికి వెళ్ళావు చెప్పు అని అడుగుతూ ఉంటారు. గుడికి వెళ్ళానని లక్ష్మి చెప్తుంది. గంటలు వచ్చేయాలి కదా, అలా కాకుండా ఒక పూట అంతా అక్కడే ఉన్నావేంటి అని అడుగుతుంది పద్మాక్షి లక్ష్మిని. దాంతో లక్ష్మి పూజ చేశానని చెప్తుంది. ఏం పూజ అని అంబిక అడిగితే అందరూ బాగుండాలని పూజ చేసి వచ్చానని అంటుంది లక్ష్మి. లక్ష్మి అబద్ధం చెప్తుందని అంబిక అంటే దేవుడి విషయంలో ఎవరైనా అబద్ధం చెప్తారా అత్తయ్య అని విహారీ అడుగుతాడు. లక్ష్మి నాకు చెప్పే వెళ్ళిందని పండు అంటాడు. ఇంతలో సహస్ర నీరసంగా తడిచిపోయి వస్తుంది. అందరూ చూసి కంగారు పడతారు. ఎక్కడికి వెళ్ళావని అందరూ అడగటంతో సారీ, మీకెవరికి చెప్పకుండా నేను గుడికి వెళ్ళాను, స్వామీజీ చెప్పిన దోష నివారణ పూజ చేయడానికి వెళ్ళాను అని అంటుంది సహస్ర. అంత జ్వరం పెట్టుకొని ఎందుకు వెళ్ళావని అడిగితే మీకు చెప్తే నన్ను వెళ్ళనివ్వరని వెళ్ళానని చెప్తుంది సహస్ర. కఠినమైన దోష నివారణ పూజ చేసి వచ్చానని చెప్తుంది. మరి వాళ్ళు నమ్మారా లేదా అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం.